హాయ్ అండి. నేను మీ శ్రీదేవి. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు రెసిపీ పీతల పులుసండి. బంద నుండి తీసుకొచ్చారు హస్బెండ్. పీతల పులుసుకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా, పీతలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు. తయారీ విధానం: ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ స్పూన్ వేసుకొని కలుపుకొని ఆ స్మెల్ పోయేదాకా, తర్వాత టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి కలుపుకున్నాక పీతలు శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్న పీతలు వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మళ్ళీ ఆ ముక్కలకి పట్టినట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మగ్గబెట్టాలి. పీతలు ఉప్పు కారం అన్నీ అంటుకుంటాయి వాటికి. ప్లేట్ పెట్టుకున్నాక చూడండి ఎలా మగ్గిందో. తర్వాత కలుపుకున్నాక చింతపండు పులుసు వేసుకోవాలి. ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో వేసుకోవాలంటే ఉంటుంది కదా, ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకున్నాక ప్లేట్ పెట్టుకోవాలి. అయిపోయింది పీతల పులుసు. వేడి వేడి అన్నంలో పీతల పులుసు వేసుకొని తింటే ఉందా, మామూలుగా ఉండదుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.